గరికపాటి నరసింహారావు గారు ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదంటే మీరు ఒప్పుకుంటారా? సరిగ్గా అవును అని అంటారు. ఇటు కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, యావత్ భారతదేశంలోనూ, అంతేకాకుండా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్న ప్రపంచం నలుమూలలా కూడా గరికపాటి నరసింహారావు గారి పేరు ఒక్కసారైనా వినని వారు ఉండరు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక కాన్వర్సేషన్ లో ఖచ్చితంగా మనం ఈయన పేరు ఆయా రకాల పరిస్థితుల మధ్య, సందర్భాల మధ్య వినే ఉంటాము. ఓ సాహిత్యవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా, రకరకాల ప్రవచనాలతో, ఆయన వంతు ఉపన్యాసాలతో ఓ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఓ సినీ సెలబ్రిటీ రేంజ్ లో ఓ స్టార్ సెలబ్రిటీగా మారిపోయారు. మరి అలాంటి ఆధ్యాత్మిక సాహిత్యవేత్త అయిన గరికపాటి నరసింహారావు గారికి సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలిసిందే. ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం. ముఖ్యంగా సాహిత్యవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా, పద్మశ్రీ గ్రహీత అయిన గరికపాటి వెంకట నరసింహారావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం, ముఖ్యంగా ఆయన కొడుకులు ఎవరో, ఏం చేస్తున్నారో, అందులోనూ ఆయన చిన్న కొడుకు గురించి బయటపడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, గరికపాటి వెంకట నరసింహారావు గారు తూర్పుగోదావరి జిల్లాలోని తాడేపల్లి గ్రామంలో పుట్టి పెరిగారు. ఈయన తల్లిదండ్రుల పేర్లు గరికపాటి వెంకట సూర్యనారాయణ మరియు గరికపాటి వెంకట రమణమ్మ. ఇక ఇంట్లో చిన్నవాడు అవ్వడంతో తల్లిదండ్రులు చాలా గారాబంగా పెంచారట గరికపాటి వెంకట నరసింహారావుని. ఇక ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, స్కూల్లో మాస్టర్ గా తన కెరియర్ ని ప్రారంభించి తెలుగు టీచర్ గా పనిచేసి రిటైర్ అవ్వడం జరిగింది. అంతేకాదు అవధానులుగా, అంతేకాకుండా తెలుగులో ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాల రచనలు కూడా చేశారు. ఇక వెంకట నరసింహారావు గారి భార్య పేరు శారద. వీళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు శ్రీశ్రీ, రెండవ కొడుకు పేరు గురజాడ. ఇక ఆయన తన 2 కొడుకులకి ప్రముఖ తెలుగు కవులు అయిన శ్రీశ్రీ గారి పేరు మరియు గురజాడ గారి పేరు పెట్టుకున్నారు. ఇక పెద్ద కొడుకు అయిన శ్రీరంగం శ్రీనివాసరావు హోటల్ మేనేజ్మెంట్ చేసి ఓ హోటల్లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఈయనకి పెళ్లైంది, భార్య మరియు పిల్లలు కూడా ఉన్నారు. ఇక రెండవ కొడుకు విషయంలోకి వెళ్తే ఈయన ఓ తెలుగు కవి అని చెప్పాలి. తెలుగులో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి తండ్రి మార్గంలోనే తండ్రి వారసుడిగా ఆయన మాదిరిగానే ఓ ఆధ్యాత్మిక సాహితీవేత్తగా మారిపోయాడు. దాదాపుగా ఇప్పటికే తెలుగులో ఎన్నో కవితలు రాయడం మాత్రమే కాదు, 200కి పైగా ప్రసంగాలను కూడా ఇస్తూ తండ్రి మాదిరిగా ప్రముఖ సాహితీవేత్తగా రాణిస్తున్నాడు మన గరికపాటి వెంకట నరసింహారావు గారి రెండవ కొడుకు అయిన గురజాడ గారు. అదండి అసలు సంగతి. అలా కేవలం గరికపాటి నరసింహారావు గారు మాత్రమే కాదు, ఆయన చిన్న కొడుకు కూడా ఓ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. అంతేకాకుండా ఎన్నో రకరకాల ఆధ్యాత్మిక ప్రసంగాలను ఇస్తూ తండ్రి వారసుడిగా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. గరికపాటి నరసింహారావు గారు కూడా తన ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని, అంతేకాకుండా భారతీయ సాంప్రదాయ పద్ధతులని, ఎలా జీవన శైలి ఉండాలి అని ఎన్నో రకరకాల విషయాలని అందరికీ తెలియజేయడంలో ఈయన దిట్ట అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఓ ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా, సాహితీవేత్తగా, ప్రముఖ కవిగా, అవధానిగా గుర్తింపు సంపాదించుకున్న గరికపాటి వెంకట నరసింహారావు గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఎప్పటికప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.